ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. గతంలో చూసాం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే ఒక ఆరోపణ రాగానే వెంటనే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు, లోకేష్ అవ్వచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా యానిమల్ ఫ్యాట్ అన్నారు. కానీ రీసెంట్ గా సిబిఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో అనుబంధ ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు, కల్తీ జరిగింది కానీ జంతువుల కొవ్వు అని కూడా ఎక్కడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరికినట్టు అయింది. కావాలని చెప్పి దుష్ప్రచారం చేశారు, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తోంది కూటమి మీద. సో ఈ మొత్తం వ్యవహారం మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, రాజకీయాలు అనేది ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా అత్యవసరం. భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లేదే రాజకీయాలు పవిత్రమైనవి, గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీలే సాధనాలు, రాజ్యాంగ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే సాధనాలు. అలాంటి రాజకీయాలని ఎక్కువగా రాజకీయాలు అంటేనే కుళ్ళుగా భావిస్తారన్నమాట. ఎందుకంటే ఈ లడ్డూ వ్యవహారం ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ వైఎస్ఆర్సీపీని అంటలేదు, టీడీపీని అంటలేదు, ఏ పార్టీనే నేను ఒకటే చెప్తున్నా, లడ్డు. ఇప్పుడు నేను శాకాహారిని, చాలాసార్లు తిరుపతి వెళ్ళి లడ్డూ తిన్నా, గుండు గీయించుకున్నా. తిరుపతిలో ఒకరోజు దొరకకపోతే క్యూలో ఉండొచ్చా. కానీ ఈ 2024 అక్టోబర్లో తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. ఇప్పుడు నేనే చెప్తున్నా, మహాభారతం చదివి భీష్ముడు ధర్మరాజుతోనూ శ్రీకృష్ణునితో మాట్లాడిన అంపశయ్య మీద మాట్లాడిన తర్వాత నేను శాకాహారిగా మారిపోయాను అనమాట. ఒక ప్రతిజ్ఞ తీసుకున్నా. అలాగే చాలా మంది ఎక్కువ శాకాహారులు భారతదేశంలో ఉంటారు. అక్కడ లడ్డు వెంకటేశ్వర స్వామి భక్తులకు వెళ్ళే వాళ్ళు చాలా మంది శాకాహారులు. ఇండియా అంటేనే శాకాహార దేశం కదా. ఆ శాకాహారులు ఎలా ఫీల్ అయి ఉంటారండి? అయ్యో, నేను యానిమల్ ఫ్యాట్ తిన్నానా, మాంసాహారం తిన్నానా, వాళ్ళు ఎంత బాధపడతారండి. తిరుపతి పవిత్రత పాడు చేశారు కదా, శాకాహారుల వాళ్ళ యజ్ఞాన్ని, వాళ్ళ డిటర్మినేషన్ని అవమానం పాలు చేశారు. మీరు ఏం చెప్పాలో చెప్పండి. యానిమల్ ఫ్యాట్ ఎంత బాధపడి ఉంటారు. అందుకే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా విషయాన్ని అంత భయంకరంగా ఇండైక్ట్మెంట్ చేసింది, దారుణంగా పిల్లి మీద చాలా దారుణంగా మాట్లాడింది. నోరు మూసుకుని కూర్చోండి అన్నట్టు, షటప్ అన్నట్టు మాట్లాడింది కదండి. వెంటనే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేసింది. ఆ సిట్ రిపోర్ట్ అని ఏమని వచ్చింది? అసలు 2021 నుంచి 24 అంటే సుమారు 5 సంవత్సరాల పాటు బోలే బాబా అనే ఈ మిల్క్ గీ సరఫరా చేసే ఉత్తరాఖండ్ కంపెనీ కనీసం 1 లీటరు పాలు, 1 లీటరు నెయ్యి ఏమీ కొనకుండానే 68 లక్షల గీ సరఫరా చేసిందంట. అంటే మిల్క్ వాడకుండానే 68 లక్షల గీ నెయ్యి ఎలా సరఫరా చేస్తా అండి? సింథటిక్ ఫైబర్, సింథటిక్ గీ. ఎంతటి దారుణం అంటే యానిమల్ ఫ్యాట్ కలపలే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళి గుండు గీయించుకుని ముందైతే క్షమాపణ వేడాలి. వెంకటేశ్వర స్వామి కంటే క్షమాపణ వేయడం చాలా మంచిది. ఆయన బతికిస్తేనే బతికిని ఈ రోజు ప్రజలను పరిపాలిస్తున్నాడు, మంచి పరిపాలన చేస్తున్నాడు. ముందు క్షమాపణ వేడాలి. ఎందుకంటే భక్తులు మనోభావాలు దెబ్బతీయడం కాదు, తిరుపతి పవిత్ర మీద మనం కామెంట్ చేసాం కాబట్టి క్షమాపణ వేడాలి. మళ్ళీ వైసీపీ ఈ రోజు సింథటిక్ సిట్ రిపోర్ట్ ఇచ్చింది, సింథటిక్ అది యానిమల్ ఫ్యాట్ కలపలే, టీడీపీ తప్పు చేసింది, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారంటారు. మరి బోలే బాబా కంపెనీ 5 సంవత్సరాల పాటు మిల్క్ 1 లీటర్ కూడా మిల్క్ కొనకుండా 68 లక్షల గీ ఎలా సరఫరా చేస్తాండి? అంటే మీరు చూడలేదా? ఒక అద్భుతమైన ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్, కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే 5 సంవత్సరాల పాటు మీరు అక్కడ ఏం చేశారు? 1 మిల్క్ కొంటలేదని మీరు పరిశీలించలేదా? అంటే సింథటిక్ అంటే యానిమల్ కలపపోతే సింథటిక్ అయితే మీరు సమర్థించుకుంటారా? అసలు నిజంగా మీరు ఏం చెప్పాలండి? వెళ్ళాలి, మీరు కూడా వెళ్ళి గుండు గీయించుకుని సారీ చెప్పాలి, మనోభావం క్షమాపణ వేడండి. రాజకీయాలు అనేవి పవిత్రమని నేను చెప్తున్నా. రాజకీయాలు అందరూ కుళ్ళుగా చూస్తారు, కానీ భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళి అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, దోస్ హూ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ బ్యాడ్, ఇట్ ప్రూవ్ టు బి బ్యాడ్ అని హౌఎవర్ ఒక వర్డ్ ఉంటుందండి. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత చెప్పింది. భారతదేశాన్ని ముందుకు నడిపించేదే రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు. వీళ్ళు చెడ్డోళ్ళు అయితే రాజ్యాంగం చెడ్డదైపోతుంది, వీళ్ళు మంచోళ్ళు అయితే రాజ్యాంగం చెడ్డదైపోయినా మంచిదైపోతుంది. దీనికి రాజకీయాలు మూలం. మరి ఆ రాజకీయాలు మీరు పవిత్రమైనవిగా చూడాలి. ఆ పవిత్రమైన అపవిత్రంగా ఇదిగోండి, ఇది లడ్డూతో రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు. అందరూ సారీ చెప్పాలి. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇలాంటి రాజకీయాలు ఈరోజు భక్తులు కదా గ్రహించుకుంటున్నారు. ఇద్దరూ తప్పు చేశారు, అందరూ తప్పు చేశారు ఈ వ్యవహారంలో. ఎందుకంటే సింథటిక్ కలిపితే యానిమల్ ఫ్యాట్ కలపలేదని వైఎస్ఆర్సీపీ సమర్థించుకోవడానికి లేదండి. ఇట్ కెన్ నాట్ జస్టిఫై అబ్సల్యూట్లీ.
సిమిలర్లీ అట్ ద సేమ్ టైం టీడీపీ అన్వెరిఫైడ్ గా వెంటనే అంత సీనియర్ మోస్ట్ నాయకుడు వెంటనే యానిమల్ ఫైట్కల్ గొప్పని చెప్పేయకూడదు, మాట్లాడకూడదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ మాట, నేను చెప్పడం కాదు. సో ఈ విషయంలో ఎవరి కాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి, రిట్రోస్పెక్ట్ చేసుకుని ప్రజలకు, ముఖ్యంగా భక్తులకి, ముఖ్యంగా మతాలని, వీటిని రాజకీయాల్లో తేనని క్షమాపణ వేడాల్సిన సమయం. అంతేగాని ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా పక్కన పెట్టడం కాదండి, క్షమాపణ వేడాలి. అదర్వైజ్ పీపుల్ విల్ నాట్ ఫర్గెట్. అందరూ అనుకుంటారు పీపుల్ మైండ్ అంతా షార్ట్ మెమరీ, వాళ్ళు మర్చిపోతారని. బట్ ఈ వ్యవహారంలో అయితే మర్చిపోరు.